డే 7 ఆఫ్ బాడీ రీకంపోజిషన్. మార్నింగ్ క్లైమేట్ చూస్తూ వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇక నా బ్రష్ చేసి రెడీ అయిపోయా మావా. ఇక నా ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొని ఇవాళ ఫ్రూట్కి గోవా యాడ్ చేసుకున్నా. తినేసి కాలేజ్కి వెళ్ళిపోయా. ఇంకా లంచ్ బ్రేక్లో నా లంచ్ మీల్ తినేసి ఆఫ్టర్నూన్ ల్యాబ్కి వెళ్ళాం మావా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇక ఇంటికి వచ్చేసి నా ప్రీ వర్కౌట్ మీల్ తినేసి ఇవాళ నాకు రెస్ట్ డే మావా. కానీ జిమ్కి వెళ్ళి 4 ఆర్మ్ అండ్ యాప్స్ వర్కౌట్ అయితే చేశా. ఇవాళ టాపిక్ వచ్చేసి రెస్ట్ డేస్ మావా. ఇప్పుడు చాలామంది డైలీ వర్కౌట్ చేస్తారు అండ్ డైట్ని కూడా ఫాలో అవుతారు. కానీ వాళ్ళ మజిల్ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బాడీకి రెస్ట్ మావా. రెస్ట్ లేకపోతే బాడీ అసలు రికవరీ అవ్వదు అండ్ మజిల్ కూడా గ్రో కూడా అవ్వదు. మన మజిల్ గ్రో అవ్వడానికి వీక్కి 5 డేస్ వర్కౌట్ చేస్తే సరిపోద్ది మావా. అండ్ 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి. అలా మీ వర్కౌట్ స్ప్లిట్ అనేది డిజైన్ చేసుకోవాలి. అలా అద్దంలో 4 ఆర్మ్ ఫ్లెక్స్ చేసి కాసేపు అలా చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం మావా. ఇవాళ నా మీల్ ఎలా డిజైన్ చేస్తానో చూడండి మావా. ఓ పక్క ఫైబరు, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ మేనేజ్ చేసుకొని తింటాం మావా. ఇవాళ నా డిన్నర్ మీల్ కూడా కంప్లీట్ చేసుకొని నాకున్న వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని డేనైతే ఎండ్ చేశా.